ఓం శ్రీ శ్రీహాస్మి దేవతాయ నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా అమ్మ చీరలు ఒక 4, 5 లెక్కలు రాని రాదమ్మా 6 చీరలతో మీ ముందుకొచ్చిన రాదమ్మా. అమ్మ చీరలైతే చాలా ఇష్టంగా అడుగుతున్నారు. పొరపాటు కొన్ని జరిగినాయండి. నేను అమ్మకి కట్టి పంపించమని కొంతమంది డబ్బులు వేస్తే ఒక్కళ్ళకే అండి. ఒకళ్ళేమో కట్టి పంపించమని డబ్బులేశారు. ఒకళ్ళేమో ఇంకొకటేదో జరిగింది. కట్టకుండా ఇమ్మని చెప్పారు. వారిద్దరిది కొంచెం నాకు ఎందుకో కట్టకుండానే పంపించేసానంట. సో, వారిని మళ్ళీ వెనక్కి రమ్మని మళ్ళీ చెప్తున్నాను. ఈ సందర్భంగా అండి ఒక చీర గ్రీన్ చీర నలుగురు అడిగారండి. గ్రీన్‌కి రెడ్ బోర్డరు. ఆ ఫోటో చూపిస్తాను అమ్మవారికి. శుక్రవారం రోజు కట్టేశాను. ఆ చీర తీసుకొని ఎవరికి కావాలన్నా నాకు నలుగురు పెట్టారు కదా! వారు వెనక్కొస్తే చీర రేట్ అడిగినా కూడా చెప్పలేదు. కట్టి నాకే ఇవ్వాలమ్మా అని చెప్పారు. నేను బహుశా వీడియోలో కాస్ట్ కూడా చెప్పేసి మెన్షన్ చేసే ఉంటాను. సో, నాకు వారు కూడా ఒకసారి వెనక్కి రండి అని తెలియచేస్తూ, ఈరోజు ఉన్న 4 చీరలు చూపిస్తూ ఇంకో 2 కబుర్లు చెప్పేద్దామని డిసైడ్ అయిపోయానండి. ఈ చీరలు ఒకే కలర్‌వి 3 వచ్చినియి. ఎందుకో తెలీదు ఎక్కువ మంది అడిగితే ఏవి అమ్మానో ఏది వెళ్ళిపోయిందో వాట్సాప్‌లోనే కొంతమంది తీసేసుకున్నారండి. ఇదొక చీర. ఇది యాక్చువల్‌గా ఏం జరిగిందంటే అమ్మకి కట్టలేదండి. అమ్మ బర్త్‌డే అని చెప్పి నేను సెలబ్రేట్ చేసుకున్నాను కదా! అమ్మ మన ఇంట్లోకి అడుగులు పెట్టిన రోజుని నేను సెలబ్రేట్ చేసుకున్న దానిలో అమ్మ అలంకారంలో పాదాల దగ్గర అమ్మవారికి వేయటం జరిగిందండి ఈ సారీని. అయితే దీనిలో బ్లౌజ్ కూడా ఉంటుంది. కట్ చేసి పెట్టానా? కట్ చేయలేదా? తీయలేదనుకుంటా. ఇంకసలు పాదాల దగ్గర వేశాను కదా! ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినట్టుందండి. రన్నింగ్ గ్రీన్ ఇచ్చారు. పర్వాలేదు ఇంక సేమ్ ఇదే ఉంటుందండి. ఇది యాక్చువల్‌గా 4800 ఎంతో పడింది. 4500కి ప్లస్ షిప్పింగ్ ఇచ్చేసేయండి నాకు. నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఇది పెడితే. ఇది బ్లౌజ్ అండి. నేను అప్పుడు ఓపెన్ చేసి చూపించలేదు కదా! ఇప్పుడు చూపిస్తున్నాను అందుకని. అమ్మకి కట్టలేదు కానీ పాదాల దగ్గర వేయటం వల్ల అమ్మకి పూజ చేసినప్పుడండి గంధం ఇలాగా పడిందండి ఈ చీర మీద ఒక ప్లేస్‌లో. ఏమో అమ్మ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో నిజంగానే ఈ చీరల వాసనలండి నన్ను నేను మైమర్చిపోతా ఉంటానన్నమాట. ఇది పళ్ళు అండి. ఈ సారీ పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి సారీ మొత్తం గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ లైట్ రామనీలం కలర్ అండి. చాలా మంచి కాంబినేషను. ఇదైతే బ్లౌజు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటేనే బావుంటాయండి. ఇందులో ఉన్నవి కుట్టించుకున్నా బానే ఉంటది. 2, 3 సార్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్. ఇంకొకటేంటంటే అమ్మవారికి కట్టినయి కాబట్టి మనం కొంచెం నిష్టగానే కట్టుకుంటే మంచిదని మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఇంక ఇదండి. ఇది మ్యాంగో యెల్లో అది ఆల్రెడీ చూపించిన చీరలే ఇప్పుడు అమ్మకి కట్టేసాను. వీలైతే అమ్మకి కట్టిన ఫోటోలుంటే కూడా యాడ్ చేస్తాము. ఈ చీర కూడా కాస్ట్ 5000 అండి. నాకు వీళ్ళు చెక్ చేసి మళ్ళీ కరెక్ట్ ప్రైస్‌లో ఏస్తారు. నేను అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. 5000 ఉంటుందండి. ఈ సారీకి పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి. ఇలాగా అమ్మ చాలా బాగున్నారు. మళ్ళీ నేను సేల్ చేసిన చీరల్లో కూడా ఇవన్నీ వచ్చినియి. నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇది లోపల కట్టంచులో మాత్రం ఇలా చెక్స్ ఇవ్వలేదండి. ఈ మధ్య ప్రతి చీర కాస్ట్లీ వాటికి కూడా ఇలాగే చేస్తున్నారు. లోపల 1/2 మీటరు ప్లెయిన్‌గా వదిలేసి మనం లోపలికెళ్తది కదా కుచ్చిళ్ళు అంత కనిపించదనే వాళ్ళు ఖర్చు తగ్గించుకుంటున్నారు. చీర అంతా చెక్స్ వచ్చిందండి. మధ్యలో థ్రెడ్ వర్క్‌తో హంసల్లాగాని చక్రాల్లాగా ఇచ్చారు. ఏమైనా ఈ చీర చాలా బాగుందండి. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడండి. దీన్ని ఎలాగ మ్యాచ్ చేసుకోవచ్చు అంటే అండి ఇందులో ఒక బ్లూ మనకు ఐడియా కోసం ఇచ్చినట్టే అనిపించింది నాకు. ఈ బ్లూ నెక్స్ట్ సారీ కంటిన్యూషన్ అనుకుంటాను కానీ ఇది చాలా బాగుంది. ఈ బ్లూ కనుక బాడీకి వేసుకుని ఈ బోర్డర్ హ్యాండ్స్‌లో వేసుకుని కుట్టించుకుంటే ఇంకసలు ఇది చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా! ఈసారి నుంచి నేను బ్లౌజులు కూడా నేనే సెట్ చేసేస్తానండి. నేను ఇంక అయితే అమ్మ పూజలు లేకపోతే చీరలు అమ్ముకోవడం. డాక్టర్ గారి పనులు డాక్టర్ గారికి అప్పచెప్పేద్దాం. ఆ హాస్పిటల్‌కి నాకు వద్దు మనకు సంబంధం లేదని చెప్పేద్దాం. ఇదండి నెమలి కంఠన్ రంగండి. మంచి పింక్ అండి ఇది. ఈ పింక్ బ్లౌజ్ మొత్తం ఇదే ఇచ్చారు. పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్ ఏమో ఇలా వస్తుందండి. రిచ్ పళ్ళు ఇలా వస్తుందండి.
ఇది కూడా అమ్మకి అలంకరించేసిన చీరే. ఒక్క చీరే మనకి పాదాల దగ్గర వేసింది. పాదాల దగ్గర వేసినా కూడా అమ్మ దగ్గర కొంచెం పువ్వులు, ఆ సుగంధ ద్రవ్యాలు అవి పడతాయి కదా! అమ్మకి ఆ పూజలు చేసినప్పుడు అవి కూడా కొంచెం నలుగుతాయండి. ఇది కూడా 5000 అలాగే ఉంటుందండి. ఈ చీరలు అయిపోయినాయి కదా! ఇది ఒకటి ఉండిపోయిందండి. నేను చూసుకోలేదు. నేను వీడియోలో పెట్టాను. ఎవరు అడగలేదు, సమాధానం చెప్పలేదు. ఏమైందో తెలియలేదు. ఒకసారి ఉండిపోయింది. ఇది ఉప్పాడది. లలితా నవరాత్రుల్లో అలంకరించిన చీరలు అనుకుంటానండి. ఇదొక్కటి మిగిలిపోయింది. ఇది నేను 16కి ఎంతకో కొన్నాను. 12, 13, 14 లేదంటే నాదే. సారీ. ఇదిగో అండి ఈ చీర. ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నాకు ఉప్పాడ చీరలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా సేమ్ కాంబినేషన్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. లేకపోతే నేను ఇచ్చేద్దరేమో కూడా ఫాల్కి. ఇవేనండి ఈరోజు చీరలు. ఇదొక శారీ అండి. ఇది ఆరెంజ్ కలర్. ఇది 2000 ఎంతో పడిందండి నాకు. 2000 ఇక్కడ లోకల్గానే తెప్పించాను అప్పటికప్పుడు చీరలు. సారీ, 1650 అండి ఇది. సో ఇదొక చీర అంతా ఇలా వచ్చింది. ఇది కాటన్ అనుకుంటానండి. కాటన్ హ్యాండ్లూమ్ మరి. శారీ మొత్తం ఇదొక చీర పింక్. రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు కదా ఇటువంటి శారీస్కి. కాటనే ఇది. ఎందుకో ఆరెంజ్ కట్టాలనిపించి ఒక రోజు అప్పటికప్పుడు తీసుకొచ్చి తెప్పించి నేనే వెళ్ళి కొన్నాను. ఏదో అయ్యింది. మొత్తం మీద ఇదొక చీర. ఇంకా అన్ని చీరలు చూపించాను. ఇంకొక చీర ఉంటుంది చూడండి. రాధమ్మకి ఎంత జాగ్రత్త ఇది చూసి. ఇదొకసారి ఇదండి. ఇది అమ్మో బంగారు పుట్టినరోజు కట్టుకున్న చీర. ఇది బ్లౌజ్. ఇది 40,000 అండి. ఇది బ్లౌజ్. యాక్చువల్గా పుట్టినరోజు చీర సరిగ్గా అమ్మకి రాలేదు. పువ్వులు అలంకారాల్లో మునిగిపోయింది అమ్మగడు. ఇది మస్టర్డ్ ఎల్లో అండి. ముద్ద పసుపు అంటారు కదా, ముద్ద బంతి పువ్వు కలర్ ఉంటుంది కదా, మంచి కలర్ అండి. దీనికి మెరూన్ కాంబినేషన్ ప్యూర్ జరీ. ఒక విధంగా అంటే 40,000 అంటే చాలా తక్కువగా వచ్చినట్టు. సో ఇది నాదే అనమాట కదా. ఇదిగో ఈ చీర మధ్యలో చెక్స్ వచ్చింది. బోర్డర్లో గ్రీన్ వచ్చింది. దీన్ని డిజైనింగ్ ఈ 3 కలర్స్ వాడుకుంటూ, ఈ బోర్డర్ వాడుకుంటూ చాలా అందంగా చేయించుకోవచ్చు. లేదంటే జర్దోసి వరకు కూడా దీనికి సూట్ అవుతుంది. దీని మీద ఇది వాడకపోతే జర్దోసి చేసుకోవచ్చు. ఏంటి నేను డిజైనర్లో చెప్పేస్తానా? లేదు, నేను బ్యూటిషియన్ అయిపోదునండి. నాకు చాలా ఇష్టం తెలుసా. బోటిక్స్ కానీ ఏమైనా రన్ చేస్తే సూపర్ మాట క్లిక్ అయిపోదును. కానీ డాక్టర్గా తీసుకొచ్చి హాస్పిటల్లో వర్క్ చేయమని పెట్టేశారు నన్ను. ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు. అందరూ డాక్టర్ అవ్వాలనుకుంటారు కదా, నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నానండి. డాక్టర్ అవ్వాలనుకున్నా. ఎన్ని కోరికలు ఏవి కాకుండా ఇలాగా అమ్మతో ఉన్నానులే. అన్నిటికంటే వాల్యుబుల్ ప్లేస్ కదా అమ్మ నాకు ఇచ్చింది. మణిద్వీప నివాసిని పాదాల దగ్గర ఉన్నాను కదా, ఇదే ఎక్కువలండి. అమ్మని చుట్టానికి అయితే ఏ రోజు కలిసి సరిపోవండి. ఆ చీర నేను ఈరోజు అమ్మ కట్టిన చీరనే 3, 4 అడిగితే నాకు తెలియక గమ్మున అందరికీ ఎస్ అని చెప్పేశానంట. ఎవరికైనా ఎస్ చెప్పిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెనక్కి వచ్చి మీరు హాయ్ చెప్పి నాకు అమ్మ ఈ చీర నేను అడిగానని చెప్తే, ఎవరికి నచ్చితే కట్టి చూసిన తర్వాత అడుగుతానమ్మా, కట్టి ఫోటో పెట్టండి కూడా అడిగారండి. సో ఇవాళ కట్టాను కదా, ఎలాగోని చూపిస్తున్నాను. నచ్చితే ఆ చీర కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తానని తెలియచేస్తూ సరదాగా 4 కబుర్లు చెప్పేస్తా. నేను వైశాఖ మాసం యొక్క విశిష్టత అసలు మాటల్లో చెప్పలేనిదండి. నిజంగా అయితే కంచిలో కానీ మధురలో కానీ స్వామి అమ్మవార్ల ఉత్సవాలు నాకు తెలిసినంత వరకు, విన్నంత వరకు, వారు పంపించిన వీడియోస్ చూసినంత వరకు ఇంత పవిత్రమైన మంత్ అని నాకు వైశాఖ పురాణము ఆ కథలు ప్రతిరోజు నాకు వస్తున్నాయి, చూస్తున్నాను. కానీ కళ్ళతో చూసిన ఆనందం అయితే వర్ణనాతీతం అండి. అటువంటి వైశాఖ మాసంలోనే చిన్నమస్తా అమ్మవారి యొక్క ఉత్సవాలు స్పెషల్గా చతుర్దశి రోజు అమ్మవారు అవతరించిన రోజు కింద చాలా వైభవంగా చేసుకుంటారంటండి. దశమహావిద్యల్ని ఆరాధించే వాళ్ళంతా.
ఆ అమ్మవారి గురించి నేను రిసీవ్ చేసుకున్నాను వాట్సాప్‌లో. నా మనసుకు ఆనందం అనిపించింది. నేను అమ్మవారి భక్తులకండి అమ్మ తత్వాలతో పాటుగా అమ్మ అవతార వైశిష్ట్యాలు కూడా తెలియచేయాలనుకుంటున్నానండి. అమ్మ ఎన్ని అవతారాలు, ఎన్నెన్ని సార్లు ఈ లోక రక్షణ కోసం ఆవిడ వివిధ రూపాలు ధరించి మనల్ని అందరినీ కాపాడుతా ఉంటారండి. ఆ చల్లని తల్లి ఆ అవతారాల గొప్పతనం తెలుసుకోవటం వల్ల మనకి ఈ జన్మలో చేసిన పాపాలతో పాటు రాబోయే ఉత్తర జన్మలు కూడా ఎంతో పవిత్రంగా మన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి నమ్మొచ్చండి. ఆ అమ్మ గురించిన నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ చిన్నమస్త గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. అది నా మాటల్లో చిన్న చిన్న మాటల్లో కరెక్ట్‌గా చెప్పగలుగుతానో లేదో అని యాజ్ ఇట్ ఈస్‌గా వీరు పంపించింది చదివి వినిపించేస్తానండి. నిజానికండి ఉగ్రదేవతల గురించి రాధమ్మ చెప్పేస్తుందేంటి అని భయపడకుండి, ప్లస్ నేను చెప్తున్నాను కదా అని ఇంట్లో పూజించేసుకోవాలని అనుకోకండి. అమ్మవారి గురించి, అమ్మ తత్వాల గురించి, అమ్మ అవతారాల గురించి తెలుసుకోవడం, ఆనందపడడం, దానివల్ల మన జీవితంలో ఒక 2 నిమిషాలు ఉపయోగపడి అన్న ఉద్దేశంతో సరదాగా తెలియచేస్తున్నాను తప్పితే పూజించేసుకుంటారని కాదు. తాంత్రిక పూజల్లో అమ్మవారినండి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అని అంటారు కదా. కామానికి ముఖ్యంగా నియంత్రణగా ఈ అమ్మవారిని పూజిస్తారండి. ఒక కథ ప్రకారం అండి అమ్మవారికి అమ్మ అవతార వైశిష్ట్యం గురించి రకరకాల కథల ప్రచారంలో ఉన్నాయి. రతి మన్మధుల మీద అమ్మవారి నుంచుని తన చేతితో తన శిరస్సుని తనే ఖండించుకుని అమ్మవారి 3 దారుల కింద జయ విజయాలు ఇద్దరు ఒకటి తన చేతిలో ఉన్న తన శిరస్సులోకి 3 రక్తదారుల కింద ప్రవహించటాన్ని మనకి కుండలిని శక్తి అమ్మవారినండి ఈ జయ విజయాల్ని కలిపి కూడా ఒక మనలో ఉన్న కుండలిని శక్తిని కింద కూడా అమ్మవారిని చూపిస్తూ ఉంటారండి. ఇది సరదాగా తెలుసుకోవడం కోసం మాత్రమే, తెలుసుకోవడంలో తప్పు లేదు, అలా అని తెలుసుకున్నాం కదా అని పూజించేసి మంత్రాలు చేయాల్సిన అవసరము లేదు అని మాత్రం ముందుగానే తెలియచేస్తూ ఇది వినిపిస్తున్నానండి. అమ్మవారండి చాలా భయం కలిపే విధంగా ఉంటారండి. అమ్మ జన్మదినాన్ని చిన్నమస్త జయంతి కింద జరుపుకుంటారంటండి. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు మాత్రమే అమ్మవారి జయంతి కింద అసలు వైశాఖ మాసం పౌర్ణమి ఎంత విశిష్టమైనదిదో వైశాఖ మాసం అంత పవిత్రమైనది కింద కూడా మనకి ఈ మధ్య నాకు అర్థమయ్యిందండి. హిందూ మతంలో ఉన్న అన్ని దేవతల్లో కల్లా అత్యంత ఉగ్ర రూపంలో ఉన్న దేవత మాత్రం చిన్నమస్త అండి. స్వీయ శిరశ్ఛేదం చేసుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత అంటండి. చిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. అవసరమైతే ప్రాణాన్ని ఇస్తుంది, అవసరమైతే తప్పు చేస్తే ప్రాణం తీసేస్తుంది కూడా అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. పురాణాల ప్రకారం అండి ఆమె నుండి మాతృభావనలతో చేసిన త్యాగానికి, లైంగిక ఆధిపత్య ధోరణికి మరియు స్వీయ వినాశకారక రౌద్రానికి ప్రతీక అంటండి. ఆమె తీరు రౌద్రం, కోపం మరియు బీభత్సంతో కూడుకున్న ఒక భయంకరమైన ఉగ్ర రూపం అండి. అందుకనే అమ్మని అన్ని చోట్ల పూజించరు కూడానండి. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం మరియు నేపాల్ అటు సైడే ఉంటాయంటండి. ఆమెను బౌద్ధం, హిందువులు ఇద్దరు పూజిస్తారు. చిన్నముండ అని పిలుస్తారు, చిన్నమస్తా అని కూడా పిలుస్తారు. వజ్రయోగిని అనే పేరుతో టిబెట్ వారు పూజిస్తారంటండి. అమ్మ నగ్నంగా ఉండి చుట్టూ పరుచుకున్న కుర్రలతో, నల్లటి నలుపుతో, రుద్రవర్ణం దేహం కలిగి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు తెలియచేశారండి ఈ నాకు వచ్చిన మెసేజ్లో. అమ్మ 16 ఏళ్ల ప్రాయంలో ఉంటారంటండి. యవ్వనం కలిగిన అందం అంటండి అమ్మ. అమ్మ హృదయం దగ్గర నీలి కలువ ఉంటుందంటండి. ఒక రతి మన్మధులు అనే వారి జంట మీద అమ్మ నిలబడి ఉంటారండి. చిన్నమస్త జంధ్యం కింద సర్పాన్ని వేసుకుంటారంటండి. మెడలో మహాకాళి వలె కపాలాలు ధరించి ఉంటారంటండి. ఎముకలతో కూడిన దండను కూడా ధరించి ఉంటుందంటండి అమ్మ. ఆమె కంఠం నుంచి చిమ్ముతున్న రక్తధారలనంటండి ఆమె సేవకురాళ్ళు జయ విజయలు వాళ్ళ నోట్లోకి అమ్మ చేతిలో ఉన్న అమ్మ తలలోకి పడుతున్నట్టు అమ్మ విగ్రహం అయితే మనమేమో
కనిపిస్తుందండి. ఎడమ చేతిలో అంటండి ఆమె కపాలంతోనే చేసిన భిక్షపాత్ర, కుడి చేతిలో అమ్మవారి శిరస్సు ఖండించటానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయంటండి. చిన్నమస్తాదేవి జన్మకు సంబంధించి అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి అని చెప్పేసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళు తెలియచేశారండి. అమ్మకి రకరకాల కథలు ఈ అవతారం గురించి వీళ్ళు తెలియచేశారండి. ఎక్కువ మనం తెలుసుకోకపోయినా అసలు అమ్మ రూపం గురించి, అమ్మ వల్ల మనకి ఏ ఏ విధంగా వాడతారు అన్నది తెలిస్తే సరిపోతుందండి. అమ్మ రతి మన్మధుల మీద నిలబడి ఉంటారు అంటే తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకోవడం కోసం శిరస్సు ఖండించుకుంటుంది అని మాత్రం మనకి తెలియచేయబడిందండి. ఈమెను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని స్పెషల్గా మంత్రాలు ఇచ్చారండి. నేనైతే చేసుకోవట్లేదు కాబట్టి మీకు ఎవరికి తెలియచేయట్లేదు నేను ఆ మంత్రాలు. ఇంట్లో మాత్రం కొలుచుకునే అంత ప్రసిద్ధి లేదు, అంత ప్రయత్నం కూడా చెయ్యొద్దండి. అమ్మవారు మానవుడి 3 దశలకు రతి, మృత్యువు, జన్మ అనే దశలకు చిహ్నాలుగా 3 రూపాంతరాల్లో అమ్మవారిని సేవిస్తారు జీవిత చక్రంలో ఈ 3 దశలకు అని చెప్పి వారు తెలియచేశారు. కానీ నిజానికండి తాంత్రికులు అతీంద్రియ శక్తులు సిద్ధి ప్రాప్తి కొరకే ఏమని ఉపాసిస్తారు అన్నది మెయిన్ సిద్ధి అండి. మనం సిద్ధిని పొందాలంటే మోక్షం మళ్ళీ రాదమ్మ మోక్షం దగ్గరకు వచ్చేసింది. మోక్షం కావాలంటే అమ్మ పాదాలను పట్టుకోవాలండి. మీరు ఏ రూపంలో పట్టుకున్నా పర్వాలేదు, అమ్మ పాదాలను పట్టుకోవాలి. కానీ మీరు ఏ రూపంలో పూజించినా ఆ రూపం యొక్క వైశిష్ట్యము, ఆ రూపం యొక్క ఏంటి, ఎలా ఉంటారు, అమ్మ ఆ రూపంలో ఎంతమందిని అనుగ్రహించారు, అమ్మ తత్వం ఏంటి, అమ్మ వేష భాషణలు, అమ్మ ఏంటి అనేది అమ్మ తత్వం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ మంత్రాలలో ఉన్న ప్రతి బీజాక్షరం యొక్క అర్థం తెలుసుకున్న తర్వాతనే అమ్మని ఏ రూపంలో పూజించినా పర్వాలేదు అని మాత్రం గుర్తుంచుకోండి. అమ్మని పూజించేటప్పుడు పిచ్చి పిచ్చి కోరికలతోటో లేదంటే ఎదుటి వాళ్ళు పాడైపోవాలనో పూజించారంటే ముందు మీరు గత జన్మలు కాదు రాబోయే జన్మల్లో మీకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఉత్పన్నమవుతాయి అని గుర్తుంచుకోండి. అమ్మను పూజించే వాళ్ళకి కష్టాలు రావడానికి కారణం మనసు పవిత్రంగా లేకపోవటం, ఎదుటి వాళ్ళు నాశనం కోరుకోవటం. ఇటువంటి లక్షణాలన్నింటినీ తగ్గించుకొని మీరు ఉన్నతంగా ఎదగడం కోసం మాత్రమే అమ్మను పూజించాలి. ఈ లక్షణాలు మీలో లేవు అని అనుకుంటే, మీ మనసు పరిశుభ్రంగా లేదు అనుకుంటే అమ్మ దగ్గరికి దరిదాపుల్లో కూడా రారు కూడాని, రాకండి అని కూడా నేను తెలియచేస్తూ ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న ఈ కథ మీకు అందరికీ మనసుకి ఆనందాన్ని కల్పిస్తుంది. ఈ కథ విన్నవారి జీవితంలో ఒక 5 నిమిషాలైనా ఉపయోగపడ్డాయి మీ ఆత్మ ఉన్నతికి అని చెప్పేసి నేను భావిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్.